అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. కుక్కర్లో టేస్టీగా ఈ పులావ్ 10 నిమిషాల్లోనే చేసేసుకోవచ్చండి. లంచ్ బాక్స్లోకైనా ఆఫీస్ బాక్స్లోకైనా చాలా బాగుంటుంది. మరి చూసేద్దాం ఎలా చేసుకోవాలో. ఫస్ట్ ఒక గిన్నెలో 2 గ్లాసులు రైస్ వేసుకోవాలి. అంటే క్వాంటిటీలో వచ్చేసి 1/2 kg వరకు ఉంటాయండి. నేను నార్మల్ రైస్తోనే మీకు చేసి చూపిస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఈ ప్లేస్లో బాస్మతి రైస్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు బియ్యం కడిగి 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు మీకు టమాటాలు చూపిస్తున్నాను. ఈ 4 టమాటాలు మిక్సీ పట్టుకోవాలి. ఈ 2 టమాటాలేమో కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో 2 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. అలాగే 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. ఇలా నెయ్యి ఆయిల్తో చేస్తే మనకి రైస్ అనేది బాగుంటుంది. ఇప్పుడు కొంచెం సాజీరా వేసుకోవాలి. అలాగే 4-5 యాలకులు వేసుకోవాలండి. తర్వాత 3 లవంగాలు వేసుకోవాలి. అలాగే 1 ఇంచి మసాలా చెక్క వేసుకోవాలి. 2 అనాస పువ్వులు వేసుకోవాలి. అలాగే 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలండి. ఈ స్పైసెస్ అంతా మీరు ఎక్కువ వద్దనుకుంటే లవంగాలు స్కిప్ చేసైనా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో పొడవుగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ కాస్త కలర్ మారేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలర్ మారిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న 2 టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కాస్త పండినయే తీసుకోండి. టమాటాలు కాస్త ఈ మాత్రం మగ్గిన తర్వాత ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా వేసుకోవాలి. మార్నింగ్ ఎక్కువ హడావుడి పడకుండా సింపుల్గా లంచ్ బాక్స్లోకి ఈ రైస్ చేసి పెట్టవచ్చండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీ వేసుకోవాలి. వేసిన తర్వాత 3-4 నిమిషాలు వేయించాలండి. అంటే పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే మనకి రైస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలండి. తర్వాత 1 స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే 1 స్పూను కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2-3 స్పూన్లు పెరుగు వేసుకోవాలండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. లంచ్ బాక్స్లోకైనా ఆఫీస్ బాక్స్లోకైనా ఈ రైస్ చాలా బాగుంటుంది. ఇంకా సైడ్ కర్రీ ఏం అవసరం లేదండి. రైతాతో చాలా బాగుంటుందండి. చూండి మాత్రం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకోవాలి. 1 గ్లాసు బియ్యానికి గ్లాసున్నర నీళ్లు పోసుకోవాలండి. అదే పాత బియ్యం అయితే గ్లాసున్నర పోసుకోవాలి. కొత్తవి వేసారనుకోండి గ్లాసుంపావు సరిపోతుంది. ఇప్పుడు 4 పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి. చూడండి, నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. లంచ్ బాక్స్లోకే కాదండి, సడన్గా ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు సింపుల్గా ఇలా చేసి పెట్టేసేయొచ్చండి. చాలా బాగుంటుంది ఈ రైస్. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టి విజిల్ పెట్టి 2 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. హై ఫ్లేమ్లో కాదు, మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. అంటే ప్రెషర్ అంతా పోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. నేను చేసి చూపించిన టమాటా పులావ్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.